చూసి చాలా సంతోషపడ్డారు. అంతా బాగానే ఉంది. నేను కూడా అప్పుడు నన్ను అందరూ చూసి చాలా సంతోషపడ్డారని నాకు కూడా సంతోషంగా ఉంది. కానీ ఇందులో ఒక మరి అదృశ్య హస్తం కూడా ఉందని మీరు గుర్తించాలి. మరి ఆ అదృశ్య హస్తం ఏంటి ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఆ అదృశ్య హస్తము ఓ రకంగా టీఎస్ఎస్ఏ. రవికుమార్ రెగ్యులర్గా నాతో టచ్లోకి వచ్చేవారు. నేను రవికుమార్ని అడిగి తెలుసుకునేవాడిని ప్రతి జిల్లాల సంగతులు. నేను విటీఓతోనూ మాట్లాడేవాడిని, స్టాఫ్తోనూ మాట్లాడేవాడిని. బట్ రాష్ట్రవేత్త విషయాల సంగతులన్నీ నేను రవికుమార్తో కూడా మాట్లాడేవాడిని, రాజ్కుమార్తో కూడా నేను మాట్లాడేవాడిని. ఏంటి రాజ్కుమార్ అక్కడ ఏదో పిటిషన్ వచ్చింది, పిటిషన్స్ మీద జరిగిన యాక్షన్ తీసుకున్నాను కాదు, పిటిషన్స్ మీద యాక్షన్ తీసుకోకూడదని గవర్నమెంట్ ఆర్డర్సే ఉన్నాయి సార్. అందుకే నేను చాలా మందికి డీటీఓస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. పిటిషన్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు అని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నేను చాలా మటుకు నేను క్లోజ్ చేశాను సంగతి. మళ్ళీ డీటీఓతో కూడా మాట్లాడమండి, ఏంటి ఏం జరుగుతుంది, పని ఏమైనా మంచి జరిగిందని చాలా మంది అనుకుంటూ ఉంటే దాంట్లో కనీసం ఫాలో బాగా ప్రదీప్ చేస్తుందని. కానీ ఏంటంటే మనం అధికారం ఉన్నప్పుడు అధికారం ఉన్నది అని గొడవపడాల్సిన పని లేదు. అది పోయిన తర్వాత అయ్యో పోయిందే కూడా మన దిగాలి దాని గురించి బాధ్యతగానే మనం చేయాల్సి ఉంటుంది. ఆ బాధ్యత కరెక్ట్గా చేసినప్పుడు మనకు చాలా సంతోషంగా కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీస్లో ఏదో ఆఫీసర్గా చేయడం అనే కాదు, మన సూర్యనారాయణ గారు చేసినటువంటి స్టేట్ లెవెల్ అసోసియేషన్ రిలేటెడ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే రవికుమార్ రాజ్కుమార్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ లెవెల్ అసోసియేషన్స్ కావచ్చు, అది కూడా అధికారమే. ఏ అధికారమైనా మనం కరెక్ట్గా చేసినప్పుడు నీతి నిజాయితీ పట్టించుకోకూడదు. అది పట్టించుకున్నప్పుడు మనం అధికారానికి లోబడి ఉన్నాము, అది పట్టించుకున్నప్పుడు అధికారాన్ని కూడా మనం మించుకుంటాం. అది మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. తర్వాత మన రవికుమార్ గురించి ఇవన్నీ చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. నాకు ఇప్పుడు తెలియని విషయం తెలిసింది ఒకటి. ఓకే, సో ఈ బిల్డింగ్స్ అనేది కార్పొరేట్ స్థాయి అంటున్నారు. మరి ఏమన్నా వీలైతే నేను ఎప్పుడో కంప్యూటరైజేషన్ విషయంలో కూడా అసోసియేషన్ పార్ట్నర్ చాలా ప్రముఖంగా ఉంది. ఈ విషయంలో నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఎక్కడైనా బ్యాంకుల్లో కూడా కంప్యూటర్లో రావడానికి వీలు లేదు అన్న పరిస్థితి ఉంది. అప్పుడు నేను ఒకసారి ఆయనతోనే మాట్లాడి వెంకటాచలం ఇన్వైట్ చేయాలి, టెక్నాలజీ లేకపోతే ఫ్యూచర్లో అసలు సమాజాన్ని నడవవు, మనం ఇట్లాగే ఉంటాము అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఆయనతో రిప్రజెంటేషన్ ఇప్పించాను. సెక్రటరీ కంప్యూటరైజేషన్ పెట్టించండి మా డిపార్ట్మెంట్లో. దిస్ హ్యాపెండ్ ఇన్ 87 ఆర్ 88 కరెక్ట్ గుర్తులేదు నాకు. రిప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పుడు సిఎస్ రావు గారు సెక్రటరీగా ఉంటే రాష్ట్ర అధ్యక్షుడు కె సూర్యనారాయణ గారు, పూర్వ డైరెక్టర్ గారు నాగారెడ్డి గారు ప్రకాశం కార్యవర్గ సభ్యులు ఏపీ కాంగ్రెస్ సభ్యులు వరుసగా పాటించారు. రైట్, ఓకే మేడం చూడండి, రెడీ నా శంకరెడ్డి నా సార్, వన్ మోర్ సార్. ఓకే సార్ సార్ ప్లీజ్ మేడం. DTO ఆఫీస్ దగ్గర వెళ్ళండి. హాల్ 1లో వెజిటేరియన్ మీల్స్ అందుబాటులో ఉన్నాయి. సార్ కింద షర్ట్ బాగా అనుకోండి. రవి సార్ కింద మేడం కొంచెం దగ్గరండి. రైట్ సార్. సార్ చూడండి, రైట్ చూడండి సార్. బేబీ ముందుకు రమ్మా. ఫోటో బేబీ ఫోటో చూడు. ఓకే
ఓకే ఓకే సార్ చూడండి మేడం. ఓకే సార్ మేడం, ఆ బాబు వినడం లేదు, చూసాం కదా మనం. ఓకే సార్ ఓకే ఓకే అనద్దు, ఓకే అనద్దు. చూడండి చక్కగా చూడండి మేడం. ఎవరైనా గత 40 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ రేపటి దినం పదవీ విరమణ చేస్తున్నాను. రేపు అన్ని జిల్లాల వారు రిటైర్మెంట్ ఉంటుంది కావున నాకు వచ్చే మా ఫ్రెండ్స్ అందరూ అప్ టు చిత్తూరు టు శ్రీకాకుళం మా ఫ్రెండ్స్ అందరూ సండే అయితే మీ ఫంక్షన్ బాగుంటుందని అన్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను ఒకరోజు ముందుగానే రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది. నేను ఇన్ని సంవత్సరాలు సదుద్దేశంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ తరఫున ఒక చిన్న తప్పు కూడా చేయకుండా, చిన్న ఛార్జ్ మేము తీసుకోకుండా రిటైర్ అవుతున్నందుకు నాకు గర్వంగా ఉంది. జనరల్గా మా డిపార్ట్మెంట్లో చిన్న తప్పు చేసిన పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి, కానీ అటువంటివన్నీ ఏం లేకుండా నేను కష్టపడి పనిచేశాను. నా ఈ అభివృద్ధికి మా మిస్సెస్ కారణం అని గర్వంగా చెప్పగలను. మేడం మీరేమన్నా అంటే గతంలో కూడా నాకు పొలిటికల్గా నిలబడటానికి ఎమ్మెల్యేగా ఆఫర్ ఇచ్చారు. అయినప్పటికీ నేను ఉద్యోగరీత్యా నాకు ఉద్యోగం పరమావధిగా భావించి నా ఉద్యోగాన్ని నేను కంటిన్యూ చేశాను. ఒకవేళ ఫ్యూచర్లో అటువంటిది ఏదన్నా అవకాశం వస్తే నేను తప్పకుండా పొలిటికల్ సైడ్ పోతానని మీకు అందరికీ సభామూలకంగా తెలియజేస్తున్నాను. రిటైర్మెంట్ తర్వాత కొంత వెసులుబాటు ఉంటుంది, కానీ ఇంట్లోనే ఉండడం వల్ల కూడా బోరుగా ఉంటుంది. వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా కానీ ప్రజాసేవ చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. అసోసియేషన్లో అయితే ఇప్పటికీ నేను పడ్డ కష్టానికి వాళ్ళైతే ఆనరోరియం ప్రెసిడెంట్గా నన్ను ఉండమంటూ ఉంటారు. ఒకవేళ నేను మా పిల్లలు అందరూ సహకరిస్తే నేను తప్పకుండా సేవ చేయడానికి ముందుకెళ్తానని తెలియజేస్తాను. కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. నేను మా డిపార్ట్మెంట్లో ప్రతి మీటింగ్లోనూ సిన్సియర్గా పనిచేయమని చెప్తాను. వారు కూడా అందరూ పనిచేసి నాలాగా రిటైర్ అవుతారని సంతోషపడతాను. రిటైర్మెంట్ అనేది ఒక వరం లాంటిది. అందరూ రిటైర్ కాలేరు, కొంతమంది డైడ్ వైల్ ఇన్ సర్వీస్లో ఉండగానే చనిపోతారు. కాబట్టి అందరూ హెల్త్ పరంగా బాగా ఆరోగ్యంగా యోగా చేసుకుంటూ ఎక్సర్సైజింగ్ చేస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారని అందరికీ తెలియజేస్తారు. మాకు మీకందరికీ మా తరపున అదే ధన్యవాదాలు. మా వారు ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితుల కన్నా వాళ్ళ ట్రెజరీ యూనియన్నే ఎక్కువ నమ్ముకొని వాళ్ళకే ఎక్కువ సర్వీస్ చేయడం జరిగింది. కాబట్టి ఆయనకు కూడా ఇంత గుర్తింపు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన వైపు ఇంత గుర్తింపు వ్యక్తులు వచ్చి ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చి ఆయనకి ఈ విధంగా సన్మానం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అట్లాగే ఆయన వైపు నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను. నేను మా డిపార్ట్మెంట్లో ప్రతి మీటింగ్లోనూ సిన్సియర్గా పనిచేయమని చెప్తాను. వారు కూడా అందరూ పనిచేసి నాలాగా రిటైర్ అవుతారని సంతోషపడతాను. రిటైర్మెంట్ అనేది ఒక వరం లాంటిది. అందరూ రిటైర్ కాలేరు, కొంతమంది డైడ్ వైల్ ఇన్ సర్వీస్లో ఉండగానే చనిపోతారు. కాబట్టి అందరూ హెల్త్ పరంగా బాగా ఆరోగ్యంగా యోగా చేసుకుంటూ ఎక్సర్సైజులు చేస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారని అందరికీ తెలియజేస్తారు. ఆయన మాకు మా తరపున అదే ధన్యవాదాలు. మా వారు ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితుల కన్నా వాళ్ళ ట్రెజరీ యూనియన్నే ఎక్కువ నమ్ముకొని వాళ్ళకే ఎక్కువ సర్వీస్ చేయడం జరిగింది. కాబట్టి ఆయన కూడా ఇంత గుర్తింపు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన వైపు ఇంత గుర్తింపు వ్యక్తులు ప్రతి జిల్లా నుంచి కూడా ఈ విధంగా సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అట్లాగే ఆయన వైపు నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు. కడప డిపార్ట్మెంట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిగింది. ఈ సందర్భంలో
సహజంగానే ఉద్యోగస్తులు ఏ కారణంతో దగ్గరికి హాజరైనా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు వాటి గురించి పరిష్కారం ఆలోచన గురించి ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి రావాల్సిన పేరుకుపోయిన 25,000 కోట్ల రూపాయల బకాయిలు ఏ రకంగా చెల్లించుకు చేసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా 12వ వేతన సవరణ సంఘాన్ని నియమించడం, ఇప్పటికే పెండింగ్ లోను 3 డిఏలకి రేపు 1వ తారీఖు మళ్ళీ 4వ డిఏ ఇంకా మళ్ళీ యాడ్ అవుతుంది. కాబట్టి ఈ డిఏలు రిలీజ్ చేయడం, సరెండర్ లీవ్ రిలీజ్ చేయడం అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగస్తులు, ఎందుకంటే ఇవన్నీ ఉద్యోగులు, పెన్షన్లు, వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క జీవన స్థితిగతుల మీద ప్రభావం చూపించే అంశం ఆర్థికపరమైన ప్రయోజనం అనేది. ఇది ఒక పక్క. దీనివల్ల ఉద్యోగులు, పెన్షన్ల నుంచి చాలా తీవ్రమైన ఒత్తిడి సంఘాలు, నాయకులుగా మేము ఎదుర్కొంటాము. అయితే మరో పక్క చూస్తే ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బులు లేవు. ఇప్పుడు ప్రతి నెల జీతభత్యాలకి, పెన్షన్లకే బారోయింగ్ మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఒక పక్క చూస్తూ, మరి మా 1,000 కోట్ల రూపాయలు పేరు బాకీని అర్జెంటుగా చెల్లించండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మేము నాయకులుగా ఇరుక్కుని ఉన్నాం. అందువల్లనే మధ్య మార్గంగా ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరూ చేయనటువంటి ఒక ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పక్షాన మొన్న 5వ తారీఖు నాడు విజయవాడలో జరిగిన మా రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఒక ప్రతిపాదనని ప్రభుత్వం ముందు ఉంచాం. అసలు ముందు ప్రతి ఒక్క ఉద్యోగికి, పెన్షన్కి రావాల్సింది ఎంత ఉందో ఎవరిష్టం వచ్చిన అంకెలు వాళ్ళు చెప్పకుండా నిబంధనల ప్రకారం లెక్క తేల్చి వారి సర్వీస్ రికార్డులో ఎంటర్ చేసి సర్టిఫికేట్ ఒకటి జారీ చేయండి. ఆ మేరకు ఆ ఉద్యోగులు, పెన్షన్లు కోరుకునే దగ్గర ప్రభుత్వ భూమి ఆ మార్కెట్ ధరకి వాళ్ళకి ఎంత మొత్తం బాకీ ఉందో ప్రభుత్వం అంత వాల్యూ ఆఫ్ ల్యాండ్ని వాళ్ళకి హౌసింగ్ పర్పస్ కోసం అలాట్ చేయండి. ఉద్యోగుల హౌసింగ్ కాలనీస్ ఏర్పడితే నగరం కూడా విస్తరిస్తుంది. మీకు ఉదాహరణకి మీరు హైదరాబాద్లో చూసినట్టయితే మరి వనస్థలిపురంలో అప్పుల్లో ల్యాండ్ ఉద్యోగులకి ల్యాండ్ ఇచ్చే వరకు చాదరగాడ్ బ్రిడ్జ్ దాటి ఎవరు వెళ్ళేవాడు కాదు. అలాంటి వనస్థలిపురంలో ఉద్యోగులకి ల్యాండ్ ఇవ్వగానే అక్కడ కాలనీ బిల్డప్ పోయి అది ఇప్పుడు ఆల్మోస్ట్ హైత్ నగర్ అవతల వరకు కూడా సిటీ ఎక్స్పాండ్ అయినటువంటి పరిస్థితి. అలాగే ప్రతి ఊళ్ళో కూడా మీరు ఉద్యోగులకి ఆ ల్యాండ్ ఇచ్చినట్టయితే వారి సొమ్ముతో గవర్నమెంట్ ల్యాండ్ ఖాళీ ప్రభుత్వం లేఅవుటింగ్ చేయటము మున్సిపల్ నిబంధనల ప్రకారం. అదే రకంగా లోన్స్ బ్యాంక్స్ ఇస్తారు. ప్రభుత్వం ఏమి ఉద్యోగులకి హౌసింగ్ కోసం లోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్యాంకులు వెంబడబడిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కాంపోనెంట్లో కొంత ప్రభుత్వం సబ్సిడైజ్ చేసినట్టయితే అటు ఉద్యోగులకి రిలీఫ్గా ఉంటుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రూపాయి ఖర్చు లేకుండా ఉన్న ప్రభుత్వ భూమితో మాకు రావాల్సినటువంటి బాకీలు తీరుతాయి. ప్లస్ ప్రతి ఊళ్ళో హౌసింగ్ కాలనీలు ఏర్పడటం ద్వారా నగరాలు విస్తరిస్తాయి. అక్కడ దానికి అనుబంధంగా ఒక 1000 మంది ఉద్యోగులతో కాలనీ ఏర్పడిందంటే దానికి అనుబంధంగా అనేక రకాల ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి అక్కడ అభివృద్ధి కనిపిస్తుంది. సో కాబట్టి దిస్ ఈజ్ ఒక రకంగా ప్రభుత్వానికి రాజకీయంగా కూడా ఒక 5 సంవత్సరాల తర్వాత ప్రతి ఊళ్ళో ఏం చేశారంటే ప్రతి ఊళ్ళో ఆ ఊరు బయట ఒక ఎన్జిఓ ఎంప్లాయీస్ కాలనీ కన్స్ట్రక్ట్ అవడం ద్వారా అక్కడ వరకు ఊరు అభివృద్ధి చెందింది అనేటువంటిది రాజకీయంగా వాళ్ళు కూడా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వాన్ని ప్రతిపాదించాం. దీని మీద ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో ఇంకా వేచి చూస్తున్నాం. ప్రభుత్వం నుంచి స్పందన కోసం చూస్తున్నాం. మరొక ప్రధాన అంశం, మాకు గత ప్రభుత్వం రద్దు చేసిన అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ని తిరిగి పునరుద్ధరించాలని కోరుకుంటా ఉన్నాం. ఇదే విషయాలు ఈనాడు ఈ పదవి విరమణ సందర్భంగా గ్యాదర్ అయిన వందలాది ఉద్యోగులతో మా సంఘం యొక్క అభిప్రాయంగా చెప్పడం జరిగింది. అలాగే ఆ రిటైర్ అయినటువంటి రవికుమార్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని అభినందించడం జరిగిందనే విషయాన్ని మనం